భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర, మొదటి అధ్యాయం వారసత్వం. మోక్షమే సాక్షాత్తుగా కావాలంటే ఆ జీవికి తగినంత సంస్కారం ఉండాలి. అలా ఉంటే స్వామి సరాసరి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడనడానికి ఉదాహరణగా ఇదివరకే అనేక కథలు చెప్పుకుందాం. ప్రహ్లాదోద్ధారం, యదురాజోద్ధారం వంటివి. ఈ కథల్లో వారంతా సొంత సాధనల వల్ల ఆ సంస్కారాన్ని పొందినవారే. కానీ సంస్కారాలనేవి కొన్ని మనకు జన్మతోనే వస్తాయి. సువర్ణ జ్ఞానమానస్య సువర్ణత్వం చ నిశ్చితం అని పెద్దలంటారు. బంగారంలోంచి బంగారపు నగే వస్తుంది. మన సంస్కారాలే మన పిల్లలకి వెళ్తాయి. తల్లిదండ్రుల సంస్కారాలు ఉత్తమమైనవైతే వారికి పుట్టిన పిల్లవాడు తానొకప్పుడు చెడుదారి పట్టిన తల్లిదండ్రుల వల్ల సంప్రాప్తించిన సత్సంస్కారం వాడిని పట్టిగుంజి మంచిదారికి లాక్కు వస్తుంది. పరమేశ్వరుడు కూడా అలాంటి వారిని వారి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రీతి చేత తప్పక ఉద్ధరిస్తాడు. అందుకనే కనీసం మన పిల్లల క్షేమం కోసమైనా మనం ధర్మశీలురమై ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా సత్సంస్కారం కలవారిని దత్తస్వామి ఎలా ఆదరించి తరింపచేస్తారో మనకు అలర్క చక్రవర్తి కథ చెప్తుంది. పూర్వం శత్రుజిత్తు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడై చాలా యజ్ఞయాగాదులు చేసి దేవతలను సంతోషపెడుతూ న్యాయంగా ప్రజలను పాలిస్తూ మంచి రాజని పేరు తెచ్చుకున్నాడు. అతనికి లేక చేసిన బహువ్రతాలకు ఫలితంగా ఒక కొడుకు పుట్టాడు. ఋతధ్వజుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారా పిల్లవాడిని. అతని ముద్దుకు తగ్గట్టే ఆ పిల్లవాడు బుద్ధివంతుడై ఎదిగి వచ్చాడు. ఈడు వచ్చేసరికి ఋతధ్వజుడు రూపంలో మన్మధుడిలాగా తయారయ్యాడు. బుద్ధిలో బృహస్పతి అని గురువులంతా మెచ్చుకున్నారు. అంత చిన్న వయస్సులోనే పరాక్రమంలో ఇతనికి చాలిన వాళ్ళు దేశంలోనే లేరనే కీర్తి తెచ్చుకున్నాడు. ఇతని మంచితనాన్ని, వినయాన్ని, నిష్పక్షపాతాన్ని, సామర్థ్యాన్ని చూసి రాజ్యంలో జనులంతా అతను ఎప్పుడు రాజవుతాడా అని ఎదురుచూడసాగారు. ప్రస్తుత మహారాజు సమర్థుడైనా కూడా గుణాధిక్యం చేత ఇతని మీద ప్రజలకు అధికంగా ప్రీతిగా ఉండేది. శస్త్రాస్త్రాల్లోనూ, శాస్త్రవాదాల్లోనూ, కళా కౌశలంలోనూ, చతుర సంభాషణంలోనూ అతను అసామాన్య ప్రజ్ఞ కలవాడవటం వల్ల అతని కీర్తి దేశంలోని నలుమూలలకే కాక ఇతర లోకాలకు కూడా పాకింది. ఆ సంగతి అతను ఎరగడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక నామమాత్రంగా యువరాజై ఏ బాధ్యతలు లేకుండా తోటి రాజకుమారులతో కలిసి అతను సరదాగా రోజులు గడపసాగాడు. శక్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, వయస్సు ఉంది, ఉత్సాహం ఉంది. ఇంకా తనకేం లోటు? అన్నిటికీ మించి ధర్మబుద్ధి కూడా ఉంది కనుక మంచివారిని దగ్గరగా చేర్చుకుని వాళ్ళతో సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు యువరాజు. ఇలా ఉండగా ఆ రోజుల్లో నాగలోకాన్ని అశ్వతరుడని నాగరాజు ఏలుతూ ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. వారు కూడా ఋతుధ్వజుడు లాగానే మంచి అందము, ధర్మబుద్ధి 2 ఉన్నవారు. వారికి ఋతుధ్వజుడు కీర్తి చెవినపడి ఏ పూర్వజన్మ సంస్కారమో మరి అతనితో స్నేహం చేయాలని ఉబలాటం బయలుదేరింది. అయితే మరి తాము నాగులమంటే తమతో అతను స్నేహం చేస్తాడో చెయ్యడో ఈ అనుమానంతో వాళ్ళు మాయా విద్యలు తెలిసినవారు కనుక బ్రాహ్మణ యువకుల్లాగా రూపం మార్చుకుని భూలోకానికి వచ్చి మెల్లగా ఋతుధ్వజుడితో స్నేహం కలుపుకున్నారు. ఇతను కూడా వారి గుణ సంపత్తిని చూసి తగినవారే లెమ్మని వాళ్లతో అధిక స్నేహంగా ఉండేవాడు. క్రమక్రమంగా వాళ్ళ స్నేహం బలమైపోయి ఆ పిల్లలిద్దరూ ఎప్పుడు చూసినా ఋతుధ్వజుడితోనే కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఎప్పుడు ఏదో శాస్త్ర వినోదమో, కావ్య వినోదమో, క్రీడా వినోదమో, విహార వినోదమో, ఏదో ఓ వినోదంతో కాలక్షేపం చేస్తూ వారిద్దరూ ఒక్కోసారి స్నాన భోజనాలు కూడా ఇక్కడే చేసి ఇక్కడే పడుకుంటూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచింది. కాలం ఒక్కలాగా నడవనీయదు కదా జనాన్ని. అందులోనూ మహాపురుషుల జీవితాల్లో ఎప్పుడూ అనుకోని మార్పులే వస్తూ ఉంటాయి. 1వ అధ్యాయం సంపూర్ణం. ఎలాంటి మార్పులు జరిగాయో 2వ అధ్యాయంలో చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.